హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రేవతి. వెల్కమ్ టు ఆర్కే కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం సింపుల్గా టేస్టీగా రాగి పిండితో కప్ కేక్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ వీడియోలో నేను ఒక చిన్న మిస్టేక్ చేశానండి. ఈ వీడియో మొత్తం చూసి ఆ మిస్టేక్ ఏంటో ఒక కమెంట్ చేయండి. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు బెల్లం తీసుకున్నాను. అలాగే ఇందులోకి కాచి చల్లార్చిన పాలను తీసుకున్నానండి. ఇవి ఒక 10 నిమిషాలు అలాగే ఉంచేస్తే కరిగిపోతుంది బెల్లం మొత్తం. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాండ్లీ పెట్టుకొని అందులోకి 1 కప్పు రాగిపిండి వేసుకుని బాగా వేయించుకోవాలి. ఒక 2 నిమిషాలు వేడి చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కాస్త చల్లారాక ఒక బౌల్ తీసుకుని అందులోకి రాగిపిండి వేసుకోవాలి. 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలండి. అలాగే ఇందులోకి వంట సోడా, బేకింగ్ పౌడర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. చూడండి, ఆల్మోస్ట్ బెల్లం మొత్తం కరిగిపోయింది. అలాగే ఇందులోకి 1 స్పూన్ వెన్నెలా ఎసెన్స్ కూడా వేసుకున్నానండి. మీ దగ్గర వెన్నెలా ఎసెన్స్ లేకపోతే యాలకుల పొడి కూడా వేసుకోవచ్చండి. బెల్లాన్ని వడకట్టుకోవాలండి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలండి. ఇలా తిక్కగా ఫామ్ అయ్యాక ముందుగా కాచి చల్లార్చిన పాలను ఇందులోకి కాస్త వేసి బాగా కలుపుకోవాలి. నా దగ్గర చాక్లెట్ పౌడర్ లేదండి. నేనైతే చాక్లెట్ క్రీమ్ వేసుకుంటున్నానండి. ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకున్నా పర్లేదు. ఇలా నీట్గా కలుపుకుంటూ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా కప్స్ తీసుకొని అందులోకి కాస్త ఆయిల్ వేసి ఆయిల్ మొత్తం అంటుకునేలాగా తుడుచుకోవాలి. అలాగే ఇందులోకి కాస్త మైదా వేసి కప్పు మొత్తం అంటుకునేలాగా చేసుకోవాలి. ముందుగా కలిపెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులోకి కొద్దిగా వేసుకోవాలి. అలాగే ఇందులోకి డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఇందులోకి తెల్ల నువ్వులు వేస్తున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక కుక్కర్ పెట్టుకుని ఒక 2 నిమిషాలు ఫ్రీ హీట్ చేసుకోవాలండి. అలాగే కుక్కర్లోకి ఒక రింగ్ లాంటిది పెట్టుకొని అందులోకి ఒక ప్లేట్ పెట్టుకొని ఆ కప్పు మొత్తం ఒక్కొక్కటిగా పెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని ఇప్పుడు లో ఫ్లేమ్లో 40 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు మూత తెరిచి ఇలా టూత్పిక్తో కుచ్చి చూస్తే అంటుకోవట్లేదండి. అంటుకునేలాగా ఉంటే ఒక 5 నిమిషాలు అలాగే ఉంచుకోండి. అంతేనండి, సింపుల్గా టేస్టీగా కప్ కేక్ రెడీ అయిపోయింది. ఒక్కసారి మీ పిల్లలకి ఇలా ఒకసారి చేసి పెట్టి చూడండి, చాలా ఎంతో ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అండ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.